హలో హాయ్ అందరికీ నమస్తే అండి. ముందుగా శ్రీ బలభీమన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు 7 నెలల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ భవన్కి చేరుకోవడం జరిగింది. ఈ తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసే ముందు పార్టీ పని అయిపోయింది, అన్ని సొంత పార్టీ నాయకులే వ్యతిరేక ప్రచారం చేశారంటూ కూడా ఆ నేతలపైన కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందగానే తమ పార్టీ పని అయిపోయిందని మన పార్టీ నేతలే ప్రచారం చేయడంతో అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నిరాశతో పార్టీ మారారు. ఇలాంటి ప్రచారం చేయడం సరైంది కాదనంటూ ఇది ఖండించదగ్గ విషయమని, ఇది సీరియస్ కంఠంతో చాలా తీవ్ర స్థాయిలో ఆవేదనతో చెప్పడం జరిగింది. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదని, లోకల్ బాడీ ఎన్నికల్లో మన పార్టీ కోసం అంతా కష్టపడాలని సూచించారు. ఇకపోతే ఈ నెల 27న ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని, ఇది ఏడాది పొడవునా ఉంటుందన్నట్టు కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి 27వ తేదీ వరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఉంటుందని, ప్రతి జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నేతలకు సూచించారు. ఏప్రిల్ 10వ తేదీన పార్టీ ప్రతినిధుల సభ ఉంటుందని, అలాగే ఏప్రిల్ 27వ తేదీన భారీ బహిరంగ సభ ఉంటుందని ఆ పార్టీ కేడర్కు సూచించారు. అలాగే బహిరంగ సభ తర్వాత పార్టీ సంస్థాగత కమిటీలను వేయాలని నిర్ణయించిన ఆయన ఆ కమిటీలకు ఇన్ఛార్జిగా సీనియర్ నేత హరీష్ రావును బాధ్యతలు అప్పగించినట్లు కూడా మనకు సమాచారం. అలాగే పార్టీ అనుబంధం సంఘాల పటిష్టతకు సీనియర్ నేతలతో కమిటీలు వేయనున్నట్లు కూడా ప్రకటించారు. అక్టోబర్ లేదా నవంబర్లో బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఎన్నికలు ఉంటాయన్నట్టు కూడా కేసీఆర్ ప్రకటించారు. త్వరలో పార్టీలో సమూల మార్పులు ఉంటాయని, శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తామని, మహిళా కమిటీలు ఏర్పాటు చేస్తామని, డిలిమినేటేషన్తో అసెంబ్లీ స్థానాలు 160కి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నట్టు కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అందులో మహిళలకు 53% సీట్లు కేటాయిస్తామని కేసీఆర్ ఒక సంచలనమైన ప్రకటన చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు అభివృద్ధిలో వెనక్కిపోతుందని, గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను అస్థితికి తీసుకెళ్లారన్నారు. మరోసారి దోపిడీ వలసవాదులను బారిన పడకుండా తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపైన ఎంతైనా ఉందంటూ 25 ఏళ్ల స్ఫూర్తితో కార్యకర్తలు మళ్ళీ పోరాటాలకు సిద్ధం కావాలని కేసీఆర్ సూచించారు. ఇకపోతే బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వ పార్టీ. బీఆర్ఎస్ అంటే ఒక్కసారి ఓటమితో కొట్టుకుపోయే పార్టీ కాదు. తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది. భవిష్యత్తులో కాంగ్రెస్ మళ్ళీ గెలవదు. 100% మళ్ళీ అధికారంలోకి మనమే వస్తాం. ప్రజల కోసం పార్టీ నేతలు కార్యకర్తలు పని చేయాల్సిన అవసరం భవిష్యత్తు బీఆర్ఎస్దే అంటూ తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయమే బీఆర్ఎస్ లక్ష్యం అంటూ కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇకపోతే పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఫైరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయమని, ఈ అంశంపైనే నేనే స్వయంగా లాయర్లతో మాట్లాడానని, తెలంగాణలో త్వరలోనే ఉప ఎన్నికలు కూడా రాబోతున్నట్లు కూడా కేసీఆర్ చెప్పారు. సుమారు 7 నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కు రావడంతో అక్కడ కోలాహలం నెలకొంది. అయితే కేసీఆర్ కార్యాలయానికి చేరుకున్న సమయంలో కేడర్ మధ్య కాస్త తోపులాట చోటు చేసుకోగా కేసీఆర్ కాస్త ఇబ్బంది పడ్డారు. కార్యకర్తలంతా ఆయన చుట్టుముట్టి సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన ఒకంత అసహాయానికి లోనయ్యారు. ఒక్కటి రండిరా బాబు, మీకు దండం పెడతా అంటూ కూడా కేసీఆర్ పిలుపు ఇచ్చారు. అయినా కేడర్ చల్లారలేదు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతకుముందు కేసీఆర్ సిద్దిపేట ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నగరానికి వచ్చారు. ముందుగా సికింద్రాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ను అప్పగించి సాధారణ పాస్పోర్ట్ను రెన్యువల్ చేసుకున్నారు ఆయన. ఆ టైంలో కేసీఆర్తో పాటు అతని భార్య శోభ, మాజీ ఎంపీ సంతోష్లు కూడా ఆయన వెంట ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్లోని నందినార్లోని తన నివాసానికి చేరుకున్నారు. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమన్ ఛానల్. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలంటే
మా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దీనిపైన మీ యొక్క సలహాలు, సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.